Matthew chapter 6 and verses 19 and 20. Matthew chapter 6 verses 19 and 20. Do not lay up for yourselves treasures on the earth, where moth and rust destroy and where thieves break in and steal. But lay up for yourselves treasures in heaven, where neither moth nor rust destroys, and where thieves do not break in and steal. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదురు. పరలోకమందు మీద మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు అని చక్కగా చెప్తున్నారు మనకి. బోల్డంత మంది భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ధనాన్ని సంపాదించుకోవటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళకన్నా ఎక్కువ ఒకళ్ళకన్నా ఎక్కువ ఒకళ్ళు ధనవంతులుగా ఉండాలి, నేను గొప్పవాడిగా ఉండాలని అనేక రకాలుగా ధనాన్ని అభివృద్ధి చేసుకునే వారుగాను, రకరకాల ట్రెజర్స్ని అభివృద్ధి చేసుకునే వారుగాను ఉంటారు. అయితే దేవుడే మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత విలువైనటువంటి వస్తువులు సంపాదించిన, విలువైనటువంటి బంగారము, వెండి, రత్నాలు, ఇంకా వాల్యుబుల్స్ అలాంటివి సంపాదించుకున్నా, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎన్ని వందల బ్యాంకుల్లో అవి మూలుగుతున్నా కానీ మనం మన ప్రాణం పోగానే ఈ లోకంలో అవన్నీ వదిలేసి వెళ్ళవలసిందే. ఆ తర్వాత అవి ఏమవుతాయో మనకు తెలియదు. కానీ ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే సుఖం లేదు. లోకం అంతా సంపాదించుకుంటాడు, ధన రూపంలోనూ మనుషుల రూపంలోనూ ఏదో రకంగా కూర్చుకుంటాడు. కానీ ప్రాణాన్ని సరైన రీతిలో పోగొట్టుకోకపోతే, నీతిగా జీవించి ప్రాణాన్ని పోగొట్టుకోకపోయినట్లయితే ఆ నీతి లేనితనం మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది, నరకానికి తీసుకువెళ్తుంది. అనీతిగా అధర్మంగా జీవించి చనిపోతే మనం నరకానికి వెళ్తాం, కానీ పరలోకానికి లేదు, స్వర్గానికి వెళ్ళము ప్రియమైన వాళ్ళ. అందుకని ఈ రకంగా ధనం కూర్చుకునే వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మీ ధనం ఇక్కడ ఈ లోకంలో కూర్చుకోబాకండి, చిమ్మిటి పట్టుద్ది, తర్వాత ఏమో తుప్పు తినివేస్తుంది, దొంగలు కన్నం వేసి దోచుకుంటారు. ఇన్ని అభద్రతలు ఉన్నాయి ఈ లోకంలో ధనం సంపాదించుకునే వారికి. అయితే పరలోకంలో మీకోసం ధనం కూర్చుకున్నది అంటే, మీరు సంపాదించిన ధనంలో ఎక్కువ భాగం మీకు ఇష్టమైనంత దేవుని కొరకు ఖర్చు పెడితే, భగవంతుని కోసం మీరు ఖర్చు పెట్టినట్లయితే, నిజదేవుడు ఎవరో తెలుసుకొని మరి ఉపయోగకరమైన రీతిలో దాన్ని ఖర్చు పెట్టినట్లయితే, ఆ ఖర్చు అనేది పరలోకంలో మీకు మరి వడ్డీతో సహా దేవుడు మీకు ఇవ్వటానికి, స్వర్గం అనే రూపంలో మీకు ఇవ్వటానికి సిద్ధపడి ఉంటారు. నా బిడ్డ నా కోసం ఎన్ని మంచి పనులు చేస్తున్నాడు, ఈ భూమి మీద మరి చాలా న్యాయంగా జీవిస్తున్నాడు, నీతిగా జీవిస్తున్నాడు, పేదలను ఆదరిస్తున్నాడు, అనేకమైన మంచి పనులు చేస్తున్నాడు అని దేవుడు మనకి స్వర్గాన్ని ప్రసాదించేవారుగా ఉంటారంట. ప్రియమైన వాళ్ళారా, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అతట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయద్దు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. అక్కడ దొంగలు ఎలాంటి వాళ్ళు ఉండరు కాబట్టి అది మనకి భద్రపరచబడుతుంది డబల్ త్రిబుల్గా.